కేసు పెట్టారు. ఈ రోజు వాళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే ఉన్నత న్యాయమూర్తి కానీ ఉన్నత న్యాయస్థానం కానీ ఎందుకు సార్ అతనికి రిమాండ్ విధించాలి? అవసరం లేదు కదా. ఈ రోజు గతంలో అంటున్నారు. ఎంతసేపటికి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే గారండి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నాకు తెలిసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు అనుకుంటా సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల గురించి రోజున పోరాడా? లేదు. ఎర్రగొండపాలెం సొంత నియోజకవర్గం కదా. మాట్లాడుతుంటారు ఆయన ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, చర్చా వేదికల్లో మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టేదానికి అధికార ప్రతినిధులు మేమున్నాం. వైసీపీ పార్టీలు ఇప్పుడు అరెస్ట్ అయిన నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ మాట్లాడాలి? సరే, అసెంబ్లీలో మాట్లాడాలి, వారు అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యే గారికి ఏమైంది? రావచ్చు కదా. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానికం తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నారు? అక్కడ ఆయన సమస్యలో అసెంబ్లీలో మాట్లాడతారని, చర్చిస్తారని కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సమస్యలు ఉంటే మా తరఫున ప్రశ్నిస్తాడు, గొంతెత్తుతాడని కదా. అవును. ఏదో అసలు వాటన్నింటినీ వదిలేసి నేను జగన్ వస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే నేను రాను. మరి మీకు ఎందుకు సార్ ఎమ్మెల్యే పదవి? రాజీనామా చేసేయండి, తప్పేముంది. ఆ ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు మీ మీద నమ్మకం పెట్టుకొని అంత వేవులో కూడా, ఏది కూటమికి 164 వచ్చిన వేవులో కూడా ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్ ని కాదని మీకు ఆ ప్రజలు అక్కడ మీకు అవకాశం ఇచ్చి, మీకు కిరీటం ఇచ్చి, మీకు కుర్చీని ఇస్తే ఏ ఒక్క రోజున్నా సరే నా నియోజకవర్గంలో పలానా సమస్య, ఈ ప్రభుత్వం వల్ల నా నియోజకవర్గంలో సమస్య ఉందని ఈ రోజున మాట్లాడా? మాట్లాడలేదంటే అర్థం ఏంటో తెలుసా బ్రహ్మనాయుడు గారు? ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో ఎర్రగొండపాలెంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. అంతేకాని మాట్లాడేదానికి సమస్యలు లేవు కాబట్టి అసెంబ్లీకి రావటం లేదు, లేకుంటే ఆ నియోజకవర్గ ప్రజల తరపున అతను మాట్లాడేదానికి వేరే స్కోప్ కూడా లేదు. అందుకే ఎక్కువ ఆయన కూడా అక్కడ ఉండట్లా. ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ. ఈ రోజు నేను ఒకటే చెప్తాను బ్రహ్మనాయుడు గారు, మనం రాజకీయాలు చేద్దామండి. అందరూ రాజకీయ నాయకులే. రాజకీయాల్లో ఇప్పుడు కార్యకర్త, జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి పెట్ట మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు చేస్తారు. కానీ భాష చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక ఇంకొక వీడియో మీకు చూపించడం నాకు నచ్చక నేను మీకే పర్సనల్ గా పెట్టాను సార్. కాబట్టి మీరు తర్వాత వినండి. చూశాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి అంత స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రహ్మనాయుడు గారు. ఓకే మీకు అంటే వైసీపీ పార్టీకి ఉన్న ప్రధాన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి అంటే, ఒకటి బూతులన్నా తిట్టాలి, లేకుంటే మాజీ ముఖ్యమంత్రి ఎల్ల మీదకి వెళ్ళి దాడులన్నా చేయాలి, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి దాడులన్నా చేయాలి, లేకుంటే విపరీతమైన లకారం భాషలు మాట్లాడి బూతులన్నా తిట్టాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ సజ్జాజయ్ గారు సూటిగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? 2 సంవత్సరాల క్రితం నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఎందుకు వైరల్ అయ్యాయో, ఎవరు వైరల్ చేశారో అది అందరికీ తెలుసు. అది పక్కన పెడితే సరే, ఏదైనా సరే ఆయన మాట్లాడటం తప్పు. అది ఇప్పుడు బయటకు వచ్చినా ముందు బయటకు వచ్చినా అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. మరి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లకారం భాషతో దూషించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు సార్? అంటే చిన్న వాళ్ళ మీద ప్రతాపం, చిన్న వాళ్ళ ఇలాంటి చిన్న అధికార ప్రతినిధులు బుడ్డబుడ్డోళ్ళ మీద. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు ఆ ప్రశ్న అడగక ముందే నేను దానికే సమాధానం వద్దనుకున్నాను. మీరు అదే ప్రశ్న ఓకే. ఎందుకంటే సార్ నాగార్జున యాదవ్ ఏమి ఎక్కువ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం తక్కువేం కాదు. ఓకే. మేము మొదటి నుంచి చెప్తున్నాం, చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం. సార్ ఈ రోజు నాగార్జున యాదవ్ గతంలో ఇప్పుడు మీకు పెట్టిన వీడియో ఉంది బ్రహ్మనాయుడు గారు. అవును. మీకు పెట్టిన వీడియో వల్ల నాగార్జున యాదవ్ అరెస్ట్ అవ్వాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వీడియోని బేస్ చేసుకుని రాష్ట్రం ఎక్కడ ఒక కేసు పెట్టలేదు, ఎక్కడ ఒక కేసు ఫైల్ చేయలేదు నాగార్జున యాదవ్ మీద. ఆ వీడియో బేస్ చేసుకుని అతని మీద తర్వాత కేసులు ఫైల్ అయినాయి అంటే అతని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడిన దాని మీద కేసు ఫైల్ అయి ఉంటుంది. ఇష్టానుసారంగా నోరు జారితే కేసు ఫైల్ చేసి ఉంటారు తప్ప అతను కూడా జస్ట్ వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఆ రోజు కేసు ఏమైనా వాళ్ళు అన్నట్లు 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు మీరు అన్నట్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సార్, అతను గతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మీరు అన్నట్లు లకారం భాష, సంస్కారహీనుడుగా మాట్లాడాడు అతను. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు నిజంగా మొదలు పెడితే 1 నుంచి 100 దాకా అందరినీ లెక్క పెట్టేసాను. అందరినీ వరుస పెట్టి చిటికలేస్తూ లోపలయ్యారు. ఇప్పుడు మాట్లాడితే వైసీపీ అన్నది చూసారా, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్, బ్లడ్ బుక్ అని. మీది రెడ్ బుక్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిది బ్లడ్ బుక్ అని వారు అన్నారు. అదే సార్, నిజంగా అటువంటి రెడ్ బుక్ అనేది ఓపెన్ చేసి ఉంటే గతంలో ఎవరెవరు ఏదైతే హీనంగా మాట్లాడారో ప్రతి ఒక్కరిని మేము కోర్టుకొని ఎక్కిస్తాం. అవసరమైతే కక్ష సాధింపు చేయాలంటే 14 రోజులు జైలుకైనా పంపిస్తాం. అవేమి ఎందుకు చేయలేదు తెలుసా సార్? మాకు ప్రజలు ఏంటంటే గతంలో మమ్మల్ని బూతులు తిట్టారు, దానికోసం మీకు అధికారం ఇచ్చావు,
మీరెళ్ళి వాళ్ళని అరెస్టులు చేయండి. ప్రజలు మాకు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయాల. ఈ రోజు అధికారం ఇచ్చింది ఏంటంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి